నమస్కారం. తిరుప్పావై పాసురాలకి అత్యంత సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలిక అనే పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. తిరుప్పావై పాసురాలలో 16వ పాసురానికి గోదా గీతమాలికలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు సులభంగా చెప్పినటువంటి 16వ గేయాన్ని మనం పరిశీలిస్తే, ఈ 16వ గేయంలో గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మ నందుని ఇంట్లో నిద్రిస్తూ ఉన్నాడని తెలుసుకొని నందుడి ఇంటి దగ్గరకు వచ్చి ద్వారపాలకులతో ఏం పలుకుతోందో, ద్వారపాలకులకి గోదాదేవికి మధ్య జరిగినటువంటి సంవాదం ఏంటో ఈ 16వ గేయం మనకు తెలియజేస్తుంది. 16వ గేయాన్ని మనం పరిశీలిస్తే, ద్వారపాలకులారా భవన రక్షకులారా నందగోపుని సౌధ ద్వారములు తెరువుడిక, మణికవాటములతో రణమాలికలతోడ రమ్యకేతన తతుల రత్నదీపిక గముల కళలతో అలరారి వెలలేక వెలిగేటి భువనమోహనమైన భవనమును తెరువరా అంటూ గోదాదేవి పలుకుతోంది. ఇంద్రనీలపు మేని సుందరాంగుడు వాడు ఇంద్రజాలము చేయు నందనందనుడు, పరవాద్యమిచ్చునని పలుకునిచ్చినవాడు సరసిజాక్షుడు దివ్య సౌధమందున్నాడు అంటూ 16వ గేయంలో ఆండాల్ తల్లి ద్వారపాలకులతో పలుకుతోంది. ఇంకా ద్వారపాలకులతో గోదాదేవి ఏమంటోందంటే, పడివచ్చినామిటకు మరివేరు లాభములు మాకేమియును వలదు, కరుణించి కాదనక తెరువుడిక ద్వారములు సేవించదము దేవదేవ శ్రీచరణములా అంటూ కీర్తిస్తోంది. అంటే ఇక్కడ ఈ గేయంలో ఉన్నటువంటి అర్థాన్ని మనం పరిశీలిస్తే, ద్వారపాలకులారా భవన రక్షకులారా నందగోపుని సౌధ ద్వారములు తెరువుడిక అంటే శ్రీకృష్ణ పరమాత్మ నందుని గృహంలో నిద్రిస్తూ ఉన్నాడు. ద్వారపాలకులారా మీరు తాళములు తెరవండి, మేము నందుని గృహంలోకి ప్రవేశించి శ్రీకృష్ణ పరమాత్మను నిద్ర నుంచి మేల్కొల్పుతాము అని గోదాదేవి పలుకుతోంది. ఆ భవనం ఎలా ఉందో గోదాదేవి ఎలా పలుకుతోందంటే, మణికవాటములతో రణమాలికలతోడ రమ్యకేతన తతుల రత్నదీపిక గముల కళలతో అలరారి వెలలేక వెలిగేటి భువనమోహనమైన భవనమును తెరువరా అంటే శ్రీకృష్ణ పరమాత్మ నిద్రిస్తున్నటువంటి నందుని గృహం మొత్తం కూడా అద్భుతమైన సౌందర్యంతో ప్రకాశిస్తూ ఉంది. మణుల యొక్క తేజస్సుతో వెలుగొందుతూ ఉంది. అద్భుతమైన దీపముల కాంతితో ప్రకాశిస్తూ ఉంది. అలాంటి దీపముల కాంతితో ప్రకాశిస్తూ, మణుల కాంతితో ప్రకాశిస్తూ, వేరే వాటికి సాటి లేని విధంగా తులతూగుతూ ఉన్నటువంటి నందుని భవన ద్వారములు తెరువమని ద్వారపాలకులతో గోదాదేవి పలుకుతోంది. ఎందుకు తెరవాలో కూడా ద్వారపాలకులకు చెప్తోంది. ఎలా చెప్తోంది? ఇంద్రనీలపు మేని సుందరాంగుడు వాడు ఇంద్రజాలము చేయు నందనందనుడు. నీలమేఘశ్యాముడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ మాయలు చేస్తూ ఉంటాడు. ఆ స్వామి నందుని గృహం లోపల ఉన్నాడు, ఆయన్ని దర్శించుకోవాలి, ద్వారములు తెరవమని ద్వారపాలకులతో చెప్తోంది. పరవాద్యమిచ్చునని పలుకునిచ్చినవాడు సరసిజాక్షుడు దివ్య సౌధమందున్నాడు. పరా అనే తప్పెట లాంటి వాయిద్యాన్ని మాకు అనుగ్రహిస్తామని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అందుకే ఆయనను నిద్ర నుంచి మేలుకొల్పటానికి మేము వచ్చాము, తలుపులు తెరవమని ద్వారపాలకులతో పలుకుతోంది. ఇంకా గోదాదేవి ఏం చెప్తోందంటే, పడివచ్చినామిటకు మరివేరు లాభములు మాకేమియును వలదు, మాకు ఎలాంటి లాభాలు అక్కర్లేదు, కేవలము శ్రీకృష్ణ పరమాత్మ నిద్ర నుంచి మేల్కొంటే ఆ నిద్రా సౌందర్యం చూడాలి, అందుకే ఇక్కడికి వచ్చాము, ద్వారములు తెరువమని ద్వారపాలకులతో పలుకుతుంది. అయితే ద్వారపాలకులు అందుకు అంగీకరించరు. కృష్ణుడికి నిద్రాభంగం అవుతుందని ద్వారములు తెరువమని పలుకుతారు. అయినప్పటికీ గోదాదేవి ప్రాధేయపడితే, తాళములు నీకే ఇస్తాను, నీవే తెరుచుకోమని గోదాదేవితో పలుకుతారు. అప్పుడు గోదాదేవి ద్వారపాలకులతో, అమ్మో ఆ తాళములు మా మాట వినవు, శ్రీకృష్ణ పరమాత్మకు నిద్రాభంగం కలుగుతుందని తలుపులు గట్టిగా బిగుసుకుపోతాయి, తాళాలు తెరువబడవు, కాబట్టి తాళములు నీవే తెరువు అని ద్వారపాలకులతో పలుకుతుంది. అంతగా గోదాదేవి పలికిన తర్వాత ద్వారపాలకులు తాళములు తెరిస్తే నందుని భవనంలోకి గోదాదేవి ప్రవేశిస్తుంది. దీనిలో ఉన్న విశేషార్థాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. శ్రీకృష్ణ పరమాత్మ అంతర్యామిగా భక్తుల హృదయాల్లో ఉన్నాడు.
కృష్ణుడి అనుగ్రహం కలగాలంటే అహంకారం అనేటటువంటి తాళములు తెరవబడాలి, అహంకారము స్వాభిమానం అనేటటువంటి తలుపులు తెరవబడాలి. అప్పుడే శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం కలుగుతుందని దీనిలో ఉన్న విశేషార్థం. కాబట్టి భగవద్భావన పొందాలంటే అందరూ అహంకారాన్ని విడిచిపెట్టాలి. ఇక్కడ తలుపులు గట్టిగా బిగుసుకుపోతాయి, తాళాలు గట్టిగా బిగుసుకుపోతాయి అంటే అర్థం ఏంటంటే మనలో ఉన్న అహంకారము స్వాభిమానము గట్టిగా బిగుసుకుపోయి ఉండటం వల్ల శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం కాదు. కృష్ణుడి దర్శనం కలిగి మోక్షం రావాలంటే అందరూ కూడా స్వాభిమానం అహంకారాన్ని విడిచిపెట్టాలి. ఏ విధంగా అయితే తాళములు తెరవబడతాయో తలుపులు తెరవబడతాయో అప్పుడు నందుని గృహంలోకి గోదాదేవి ప్రవేశిస్తుందో అదేవిధంగా అందరూ కూడా అహంకారం అనేటటువంటి తాళములు తెరవాలి. అప్పుడే పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది, శ్రీకృష్ణ భావన కలుగుతుందని చెప్పడమే దీనిలో ఉన్న విశేషార్థం. రేపటి తిరుప్పావైలో గోదా గీతమాలికలో ఉన్నటువంటి 17వ గేయాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని విశేషార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. అకస్మాత్ చైత్రమాసీయ నవమ్యాంచ భృగోర్దినే. చైత్రమాసం శుద్ధ నవమి శుక్రవారం. అందరి సాధన ఒక్కసారి పండింది. ఇక్కడ జపం చేస్తున్నవారు, అక్కడ న్యాసములు చేస్తున్నవారు, పారాయణలు చేస్తున్నవారు, అగ్నిహోత్రములు చేస్తున్నవారు, ఇందరి సాధన పండి ఆ సమూహ సాధన ఫలంగా చైత్రశుద్ధ నవమి నాడు ఒక దివ్య నాదం అందరికీ వినబడింది. ఆశ్చర్యకరమైంది. ఏమిటా నాదమని అందరూ చూసేటప్పటికల్లా అక్కడ ఆ నాదం వినబడిన చోట ఒక అద్భుతమైన మహా తేజపుంజం గోచరించింది. ఆ తేజపుంజం దుర్నిరీక్షమైన మహాకాంతితో ఉన్నది. ఒక్కసారి అందరూ లేచి నిలబడి ఆ తేజస్సును చూస్తూ భయకంపితులైపోతున్నారు. లోపల ఏదో తెలియని ఆనందం కనబడుతోంది, ఇంకోవి భయం కలుగుతున్నది. ఆ తేజస్సు ఎలా ఉన్నదయ్యా అంటే వేడిగా లేదుట, వెలుగు మాత్రం చాలా ప్రగాఢంగా ఉంది, చల్లదనం కూడా ఉంది. ఇది వర్ణిస్తూ చెప్తున్నారు ఇక్కడ. కోటి సూర్య ప్రతీకాసం చంద్ర కోటి సుశీతలం. కోటి సూర్యుల వెలుగు, కోటి చంద్రుల చలువ కలిగిన ఒక మహా తేజపుంజం గోచరించింది. ఆ తేజపుంజానికి 4 వైపుల నుంచి వేదమంత్రములు వినబడుతున్నాయట. అంటే సాక్షాత్ వేదములు రూపములు ధరించి ఆ తేజపుంజాన్ని కీర్తిస్తున్నాయి. ఆ తేజపుంజాన్ని చూస్తూ ఉండగా వీళ్ళు ఇంకా భరించలేకపోతున్నారు. ఆ నేత్రములు కళ్ళు మూసుకున్నట్టు కొంతసేపు మూసుకుని అమ్మని తలంచుకుని నెమ్మదిగా కళ్ళు తెరిచారు. అప్పుడు ఆ తేజస్సును చూడ్డానికి కళ్ళు అలవాటు పడ్డాయి నెమ్మదిగా. ఆ తేజస్సు ఎలా ఉన్నదయ్యా అంటే విద్యుత్కోటి సమానాభం. కోట్ల మెరుపులు ఒక్క చోట ఉన్నట్లుగా కాంతితో ఉన్నది. అరుణం తత్పరం మహః. అరుణకాంతులు మొత్తం సర్వారుణ అన్నట్లుగా అరుణకాంతులతో ప్రకాశిస్తున్నది. ఆ తేజస్సుకి మొదలు ఏది, చివర ఏది, మధ్య ఏది, ప్రక్కలు ఏది నిర్ణయించలేకుండా అనంతంగా కనబడుతుంది ఆ తేజస్సు. అందుకే నైవ చోర్ధ్వం నతిర్యక్ష నమధ్యే పరిజగ్రభత్. అంటే అవయవాదులు లేకుండా అనంతమైన ఒక మహా తేజపుంజం మాత్రమే కనబడుతుంది. ఆద్యంతురహితం తత్తు నా హస్తాద్యంగ సంయుతం, నా హస్తాద్యంగ సంయుతం. పాదములు చేతులు మొదలైన అవయవాలు లేవు, కేవలం కాంతిపుంజమే. నచ స్త్రీ రూపం, అది స్త్రీ కాదు. అథవా నా పుంరూపం, అది పురుష రూపం కాడా కాదు. అంతే కదా, రెండిటి యొక్క మిశ్రమము కాదు అన్నాడు. నా ఉభయం ఏదీ కాదు. అంటే స్త్రీ పుం నపుంసకాది లింగభేదములు లేనిది, సర్వవ్యాపకమైనది, ఆది మధ్యాంతరహితమైన తేజస్సు. ఇది అమ్మ యొక్క అసలు స్వరూపం. ఇప్పుడు అమ్మ అయ్యా అది రెండూ కాదు, అది కేవలం మహా తేజస్వరూపుడు అమ్మ. ఆ జ్యోతిర్మయ రూపం గోచరించింది. నిజానికి ఏ రూపం లేని తల్లి అనుగ్రహించడానికి ఒక జ్యోతిర్మయమైన రూపాన్ని స్వీకరించింది. సాక్షాత్కార క్రమం ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ. అలా గోచరించిన రూపం చూస్తూ ఉండగా వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నట్టండి. తెచ్చుకుని అమ్మని స్మరిస్తూ 2 చేతులు దోయులించి చూస్తూ ఉండగా ఆ స్త్రీ పుం భేదములు లేని తేజస్సు ఒక అద్భుతమైన స్త్రీ రూపం ధరించింది. మొత్తం కాంతిపుంజమంతా స్త్రీ రూపం ధరించి గోచరిస్తున్నది తపస్సు చేస్తున్న దేవతలకి. ఎలా ఉన్నది ఆ స్త్రీ రూపం అంటే అతీవ రమణీయాంగీం కుమారీం నవయవ్వనాం. అత్యంత రమణీయమైన రూపంతో ఉన్నది, నిత్య నూతనమైనటువంటి యవ్వనంతో ప్రకాశిస్తూ ఉన్నది. 16 ఏళ్ల ప్రాయంలో 16 వర్ష ప్రాయంగా గోచరిస్తున్నది. ఉజ్జత్పీన కుచద్వంద్వ నిందితాం భోజ కుట్మలం రణత్కింకిణికాజాల సింజన్ మంజీరమేఖలాం కనకాంగద కేయూర గ్రైవేయక విభూషితాం అనర్ఘమణ సంభిఘ్న గలబంధ విరాజితాం
తనుకేతక సంరాజ నీలభ్రమర కుంతలాం నితంబబింబ శుభగాం రోమరాజి విరాజితాం అష్టమీ చంద్రబింబాబలలాట మాయత భ్రువం. వింటూ ఉంటే లలితా సహస్రం మళ్ళీ వింటున్నట్టుంది కదా. ఆ స్ఫురణే చూపిస్తున్నాడు ఇక్కడ. ఎర్రని కాంతులతో ఉన్న తల్లి ఆ చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అన్నట్టుగా అద్భుతమైనటువంటి కుంతలములతో కిరీటముతో ప్రకాశిస్తూ ఉన్నది. అష్టమీ చంద్రుని వంటి పాలభాగంతో ఉన్నది. మందహాసం చేస్తున్నటువంటి అధరములు, ఆ ప్రసన్నమైన నేత్రముల్లో కరుణ జాలుబారుతున్నది. ఆ తల్లి గోచరించింది. కాశ్మీర బిందు నిటలాం, ఆ కాశ్మీర బిందు అంటే తిలకము కుంకుమ ఇవి ధరించినటువంటి పాలభాగంతో ప్రకాశిస్తున్నది. నేత్రత్రయ విలాసినీం, 3 కనుల తల్లి, 4 చేతుల తల్లి. ఆ 4 చేతుల్లో ధరించినది పాశ అంకుశ వర అభీతి. పై 2 చేతుల్లో పాశము అంకుశము, క్రింది 2 చేతులతో వరద ముద్ర అభయ ముద్ర పట్టుకుంది. ఇది భువనేశ్వరి రూపం. ఇది ఆ విధంగా గోచరిస్తున్నది. చతుర్బాహం త్రిలోచనాం రక్తవస్త్ర పరిధానాం, ఎర్రని వస్త్రం కట్టుకున్నది. దాడిమీ కుసుమ ప్రభాం, దానిమ్మ పువ్వు వంటి ఎర్రని కాంతులతో ప్రకాశిస్తున్నది. సర్వశృంగార వేషాఢ్యాం, అన్ని అలంకారాలతో ఉన్నది ఆ తల్లి. సర్వదేవ నమస్కృతాం, అందరి దేవతల చేత నమస్కరింపబడుతూ అసలు విశ్వంలో అన్ని దిక్కులు నేనే అన్నంతగా విస్తరిల్లి గోచరిస్తున్నటువంటిది సర్వమాతరం, అందరికీ తల్లి. అన్నిటినీ మరపింపజేస్తున్నది కనుక సర్వమోహిని ప్రసాద సుముఖీం, ప్రసన్నమైనటువంటి చక్కని ముఖంతో ఉన్నది. మందస్మిత ముఖాంబుజాం అవ్యాజ కరుణామూర్తిం, నెపములేని కారుణ్యంతో ఉన్నటువంటి ఆ తల్లిని ఎదురుగా చూసి ఆనంద పరవశులై కొంతమంది సాష్టాంగ నమస్కారం చేసిన వారు, కొందరు పులకించిన ఒళ్లతో ప్రణామం చేస్తున్నవారు, మోకాళ్ళ మీద నిలబడి 2 చేతులు తలపై దౌయిలించి నమస్కరిస్తున్నవారు, ఈ దేవతలందరూ కలిసి అమ్మవారిని స్తుతిస్తున్నారు. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ధనుర్మాసంలో నిత్యం కూడాను తిరుప్పావై సేవతో పాటుగా ఇక్కడ అమ్మవారిని ఆరాధన చేస్తూ వివాహం కావలసినటువంటి వాళ్ళు వివాహం అయిన తర్వాత సంతాన ప్రాప్తి కోసం కూడాను వివిధ రకాలైనటువంటి పూజలు ఆచరించేటువంటి సాంప్రదాయ లక్షణం కూడా ఉంది. కన్యలు కూడాను కన్య గౌరీదేవిని అర్చన చేసేటువంటి విధి విధానం ఈ పుష్యమాసంలో మనకు కనిపిస్తుంది. పుష్యమాసం అంతా కూడాను అద్వితీయమైనటువంటి భక్తి చింతనా తత్వతో కూడినటువంటి మాసంగా మనం గుర్తిరుగుతున్నాం. అంతేకాకుండా ఈ రోజున విష్ణుదేవుని గనక ఆరాధన చేస్తూ అక్కడ దాగిన పరమార్థాన్ని అర్థం చేసుకోవడానికి ఒక్క నామాలు చాలు. విష్ణుదేవుని యొక్క నామాల్లో అన్నిటికన్నా గొప్ప నామం శ్రేష్ఠ అనేటువంటిది. ఆ శ్రేష్ఠ అనేటువంటి పదం ఏంటంటే అన్నిటికన్నా మిక్కిలి శ్రేష్ఠుడు. ఎవరండి అన్నిటికన్నా మిక్కిలిన శ్రేష్ఠుడు? ఎవరు? సాక్షాత్తు పరమాత్మే. శ్రేష్టమైనటువంటి స్థితిని పొందడానికి ఓం శ్రేష్ఠాయ నమః అని చెప్పేసి మనం గనక భావిస్తే, మన నిత్యం గనక ఆ విష్ణు సహస్రనామాలలో దాగిన పరమార్థాన్ని అవగాహన చేసుకుంటూ ఓం శ్రేష్ఠాయ నమః అని 108 సార్లు జపం చేశారనుకోండి, ఆ మంత్రబలానికి ఒక విధమైన దివ్యశక్తి వచ్చి మనం శ్రేష్టతత్వంలో విరాజిల్లుతాం. అంటే శ్రేష్ఠాయ నమః అనేటువంటి మంత్రరాజ్యం అంత గొప్పదిగా మనకు విష్ణు సహస్రనామంలో గోచరించబడుతోంది అన్నమాట. శ్రీరంగ రంగ రంగా అంటూ ఆ రంగనాథుని మనం మనసు నిండా తలుచుకుంటూ శ్రేష్ఠ అనేటువంటి పదాన్ని కూడాను మనం ఉచ్చరించినట్లయితే మన జీవనంలో అత్యంత శ్రేష్టమైనటువంటి స్థితిని పొందుతాము. ఆయనకేమండి చాలా గొప్పవాడుగా తయారయ్యాడు అంటారే, అది కేవలం శ్రేష్ఠ అనేటువంటి చిన్న మాట, చిన్న పదంలో దాగిన పరమార్థం, అది విష్ణు సహస్రనామంలో దాగిన పరమార్థమే. అందుచేత మనం నిత్యం గనక శ్రేష్ఠ ఓం శ్రేష్ఠాయ నమః అని చెప్పేసి అనుకుంటే చాలు. ఓం శ్రేష్ఠాయ నమః అని చెప్పేసి ఈ మాసంలో ఎవరైతే నిత్యం కూడాను పఠిస్తూ ఉంటారో
వాళ్ళు శ్రేష్టవంతమైనటువంటి జీవన గమ్యాన్ని పొందుతారు. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् ఆపదాముపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, బుధవారం. సూర్యోదయం 6:49, సూర్యాస్తమయం 5:48. తిథి ద్వాదశి రాత్రి 1:46 వరకు, నక్షత్రం కృత్తిక రాత్రి 1:28 వరకు, వర్జం మధ్యాహ్నం 2:42 నుంచి 4:08 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:57 నుంచి 12:40 వరకు, అమృతకాలం రాత్రి 11:19 నుంచి 12:45 వరకు, రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం కూర్మ ద్వాదశి, త్రివిక్రమ ద్వాదశి, ప్రదోషం అనేవి ఉన్నాయి. కూర్మ ద్వాదశి సందర్భంగా మనం కూర్మస్వరూపుడైనటువంటి నారాయణుడిని పూజ చేసుకోవాలి. త్రివిక్రమ ద్వాదశి సందర్భంగా శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ త్రివిక్రమాయ నరనారాయణాత్మనే నమః అనే మంత్రం జపించుకోవడం, ఆ స్వామిని పూజ చేసుకోవడం చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే సకల సంపదలు సిద్ధిస్తాయి. అది ప్రధానమే. దానితో పాటుగా భూమి తగాదాలు మొదలైన వాటిలో న్యాయంగా మనకు రావాల్సినటువంటి భూమి ఏదైతే ఉందో అది తప్పనిసరిగా మనకు వస్తుంది. ఎందుకని త్రివిక్రముడు ఏం చేశాడు? ఇంద్రుని యొక్క రాజ్యాన్ని బలిచక్రవర్తి ఆక్రమిస్తే బలిచక్రవర్తి దగ్గర దానం రూపంలో తీసుకొని ఇంద్రుడికి ఇచ్చేశాడు. అంటే ఎవరిది వారికి ఇచ్చాడు అని అర్థం. కాబట్టి ఆయన అలా మన సొమ్మును మనకు అందజేస్తాడు. అలాగే ఈరోజు ప్రదోషం ఉందండి. ఆ కారణంగా సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో శంకరునికి అభిషేకము పూజ చేసుకోవాలి. ఒకవేళ వాటికి అవకాశం లేని వాళ్ళు ఎవరైనా సరే ఆ 1:12 ఇతర కార్యక్రమాల్లో మొదలకుండా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణహర భవహర అరుణ శివ అనే నామాన్ని జపించుకోవడం ద్వారా చాలా ఉత్తమ ఫలితాన్ని పొందుతారు. ఎందుకంటే అరుణాచల శివ అనే ఒకసారి పలికినట్లయితే 5 కోట్ల శివ పంచాక్షరి మంత్రాన్ని జపించినంతటి ఫలితం వస్తుందని రమణ మహర్షి చెప్పారు. శిష్యుడు అడిగాడు, అలా ఎలా సాధ్యమని. అంటే ఆయన స్కాంద పురాణం తీసి చూపించారు. ఆ అరుణాచల అనే నామానికి ఉండేటువంటి ప్రాధాన్యం, గొప్పతనమును. నేటి మరో విశేషం 16వ శుభదివసం ధనుర్మాసంలో. కాబట్టి మనం 16వ పాసురం ద్వారా గోదాదేవి మనకు అందిస్తున్న సందేశాన్ని తెలుసుకుందాం. మాకందరికీ ప్రభువైనటువంటి నందగోపుని యొక్క గృహాన్ని రక్షించేటువంటి ఒక కాపలావాడ, మమ్ము లోపలికి పోని. మాకందరికీ ప్రభువైన నందగోపుని యొక్క ద్వారపాలకుడా, మమ్మల్ని లోపలికి పోని. మేమంతా రేపల్లిలో ఉండే గోపికలం. స్వామిని దర్శించడానికి వచ్చాం. పరిశుద్ధమే వచ్చాం. ఆ మణులతో కూడిన గడియ తెరు స్వామికి శరణాగతి వేయడానికి వచ్చాం. మేము యాదవులమైన స్వామి యందు అత్యధిక ప్రేమానురాగాలు కలిగిన వాళ్ళం. స్వామికి సుప్రభాతం పాడి మేలు కొలపడం కోసం వచ్చాం. మాకు ఆశ్చర్యములైనటువంటి గుణములు కృష్ణునిలో ఉన్నాయన్నమాట. ఇంద్రనీల వర్ణం కలిగినటువంటి శరీరం,
ఆ కృష్ణుడు పర అనేటువంటి వాయిద్య విశేషాన్ని మాకు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ కృష్ణుడు నిద్ర లేవాలి, అందుకే మేము సుప్రభాతం పాడాలి, అందుకోసం వచ్చాం. నీ నోటితో వద్దని చెప్పకు, మమ్మల్ని అడ్డుకోకు, ఆ తలుపులు తీ, లోపలికి వెళ్ళని అని ఆ ద్వారపాలకుడిని వేడుకుంటున్నారు. నేటి ఆణిముత్యాలు. జ్ఞానికి కష్టసుఖాలు రెండూ సమానమే. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. మహనీయమూర్తి, అభిషేకాన్ని పొందేటటువంటి వాడు, చందనాలంకృతుడు, ఎన్ని విశేషాలు ఆయనకి సంప్రదాయంలో, ఆరాధనలో. అంత గొప్ప మూర్తి. కాబట్టి ఆయనకి మనం చెయ్యగలిగినది ఏమిటి అంటే త్రికరణ శుద్ధిగా అంజలి ఘటించదభూసురాన్వయమని సద్బంధు చింతామణి మనకి రుక్మిణీదేవి నేర్పింది కదూ. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, ఈ రెండిటిని చేర్చి 11వదైనటువంటి బుద్ధిని చేర్చి ఇలా ఉంచి నమస్కరిస్తే 11ంటిని ఆయన ముందు ఇలా పెడితే చాలు, సంకేతపరంగా అనుగ్రహిస్తాడు. ఏ మాట అక్కర్లేదు. అంత గొప్ప తత్వం సుబ్రహ్మణ్య తత్వం. ఇప్పటికీ మోపిదేవిలో ఆశ్చర్యం జరుగుతుంది. ప్రధానమూర్తి కింద కలుగులో ఉంటుంది పాము, అందులో ఉంటాడు. వాయువుని వింటూ ఉంటాడు, వేదనాదాన్ని వింటూ ఉంటాడు. మంత్రాలు చదివేటప్పుడు దోషం ఎక్కువ వచ్చిందనుకోండి, స్వరంలో దోషం, కోపం వచ్చేస్తుంది. ఎవరిని ఏం చేయడు, కోపం వచ్చి అలుగుతాడు. అలిగి కలుగులోంచి బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసి ఎదురుకుండా తొట్టు ఉంటుంది, అందులోకి పోయి పడుకుంటాడు. నేను లోపల ఉండనంటాడు. నాదం తప్పు వస్తోంది, స్వరం తప్పు వస్తోంది, నేను విన్నా మంత్రం అంటాడు. అప్పుడు వచ్చి మళ్ళీ స్వరంతో చదువుతారు మంత్రం. చదివి తప్పు అయిపోయిందయా క్షమించు, నీ యథాస్థానాన్ని చేరమని అడుగుతారు. అప్పుడు ఒకసారి మళ్ళీ ఆ బుట్టలోంచి పైకి లేచి మళ్ళీ వెళ్ళిపోతాడు. అందరూ చూస్తుండగా జరుగుతుంది మోపిదేవిలో. నేను అబద్ధం చెప్పాను అనుకుంటున్నారేమో. మీరు కావాలంటే అర్చకుల్ని వెళ్ళి అడగండి, కిందే ఉంటుంది కలుగు, అందులోనే పడుకుని ఉంటాడు. అందరూ చూస్తుండగా బయటకు వస్తాడు. స్వరం తప్పినా, అనాచారం ఎక్కువైపోయినా బయటకు వచ్చేసి అలకపాన్ పెక్కి పడుకుంటాడు. మళ్ళీ వెళ్ళి వేదం స్వరంతో చెప్తే లోపలికి వెళ్ళిపోతాడు. ఆ నాదాన్ని ఇష్టపడతాడు కాబట్టి సర్పరూపంలో పడుకుంటాడు. చిన్న అపరాధం జరిగింది, ఒకసారి బ్రహ్మగారిని నిగ్రహించాడు. ఆ కారణానికి వచ్చి పుట్టలో పడుకొని ధ్యానం చేశాడు. అగస్త్యుల వారు కనిపెట్టారు, అది మోపిదేవి క్షేత్రం, కృష్ణా జిల్లా. వేదనాదానికి అంత ఇష్టపడతాడు. అందుకే వేదం చదువుకున్న వాళ్ళు, వేదాన్ని ఆమ్నాయించేసేవాళ్ళు ఎక్కడుంటారో అక్కడక్కడ సర్పరూపంలో తిరుగుతూ ఉంటాడు. మీకు నేను ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి వంశంలో ఒకసారి పామే పుట్టింది, ఒక ఆడదానికి. వాళ్ళ వంశంలో ఒక పాము పుట్టింది. పాము పుడితే 10 మందిలోకి ఆ పాముని తీసుకెడితే పాముని భయపడతారని తీసుకెళ్లేవారు కాదు. ఆ పాము వాళ్ళ ఇంట్లో తిరిగేది. ఆకలేస్తే తల్లి దగ్గరికి వచ్చి బుస్ బుస్ అనేది. దానికి పెద్దదైపోయింది. పాలు పట్టడం ఎలా అనుమానపడి వాళ్ళు రోట్లో పాలు పోసి చల్లారబెట్టి అది వచ్చి పాలు తాగడం అలవాటు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆవిడ ఓ పేరంటానికి వెళ్ళాల్సి వచ్చింది పక్క ఊరు. ఇంట్లో ఉన్న వృద్ధురాలికి చెప్పింది, అమ్మా రోట్లో పాలు పోసి చల్లార పెట్టండి, ఆ పాము తాగుతుంది వచ్చని. ఆ పాము వచ్చి పాలు తాగుతుందని తెలిసి కూడా ఇంట్లో వృద్ధురాలు మరుగు పాలు పోసింది. ఈ పాము తిన్నగా వచ్చి రోలిక్కి పాలు రోజు తల్లి పట్టడం అలవాటు, ఆ పాలనుకుని తాగపోయింది. నోరు కాలిపోయి గిలగిలలాడి గబుక్కులు పడిపోయింది, ఆ కన్నంలో పడిపోయింది. పడిపోవడంలో చచ్చిపోయింది, శరీరం వదిలేసింది. తల్లి వచ్చింది, కడుపున పుట్టిన బిడ్డ చనిపోతే ఏడ్చినట్టు ఏడ్చి అంత్యేష్టి సంస్కారం చేశారు. చేస్తే కల్లోకి వచ్చింది. ఇకపైన పావుల విషయంలో మన ఇంట్లో ఈ జాగ్రత్తలు తీసుకోవలసింది అని కలలో చెప్పింది. ఆ వంశంలోనే, ఆ పూర్వీకులలో పాము పుట్టిన వంశంలోనే సుబ్రహ్మణ్యావతారులై, సుబ్రహ్మణ్యానుగ్రహ పాత్రులై మహాస్వామి ఆవిర్భవించారు. సుబ్రహ్మణ్య కటాక్షం అంటే అంత గొప్పది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
ఒక్కొక్క లోకంలోనూ నువ్వు 7 రోజులు చొప్పున ఉన్నా ఆ లోకాలకు అంతం ఉండదు. అన్ని లోకాలు ఉన్నాయట. నారాయణ నారాయణ. అవన్నీ అమృతాన్ని ప్రవహింపజేస్తూ ఉంటాయి. అవి తేజస్సుతో నిండి ఉన్నాయి. ఆ లోకాల్లో శోకం ఉండదు. అటువంటి లోకాలు నీకోసం ఎదురు చూస్తున్నాయి నాయన అన్నాడు ప్రతర్ధనుడు. ఆయన కూడా చాలా పెద్ద తపస్వి. మహారాజా, ఆ లోకాలన్నీ నేను నీకు ఇస్తాను. ఓహో, అంటే నేను అనుభవించే లోకాలన్నీ, ఆ భాగ్యాన్ని నీకు ఇస్తాను. ఆ లోకాలు, నేను పొందే లోకాలన్నీ నీవే అయిపోతాయి. నువ్వు క్రింద పడకుండా ఉండేదివుగాక. మోహాన్ని విడిచి అంతరిక్షంలోనూ లేదా స్వర్గంలోనూ ఉన్న ఆ లోకాలకు తొందరగా చేరుకోను అన్నాడు. ఎక్కడ ఉండి చూడండి. ఆ ప్రతర్ధనుడు చెప్పాడు, నాకు ఉండినటువంటి భాగ్యము ఏది చెప్పను, యయాతి నోటి నుంచే చెప్పించుకున్నాడు, నీకు ఇటువంటివన్నీ ఉన్నాయని. అయితే సరి, నీకు ఇచ్చేశాను అన్నాడు. ఇది లేకపోతే యయాతి చెప్పేవాడేం కాదు పాపం. అది వచ్చింది. విపరీతమైనటువంటి సిద్ధంగా ఉన్నారు ఇవ్వటానికి అందరూ. యయాతి, ఓ ప్రతర్ధన, పరాక్రమవంతులైనటువంటి ఏ రాజు కూడా ఇతరుల నుండి పుణ్యాన్ని కానీ యోగక్షేమాలు కానీ కోరుకోకూడదు. ఏ రాజు కోరుకోకూడదు. ధర్మదృష్టి గల రాజు ధర్మము, కీర్తి కలిగించే మార్గంలోనే నడవటానికి ప్రయత్నించాలి. అందుచేత ధర్మబుద్ధి గల నా వంటి వాడు తెలిసి తెలిసి ఇటువంటి దైన్యంతో కూడిన పనిని చేయకూడదు. అంటే మీరంతా దైన్యం చూపిస్తున్నారు అనే విధంగా మాట్లాడుతున్నాడు. అంటే చేతగాడి వాడిని చూస్తే కొంతమంది ముసలవాళ్ళను చూసి, అయ్యో నేను పట్టుకుంటాను తాత అంటే చాలా కోప్పడతారు. నాకేం చేత కాదంటావా, నిల్చోటానికి అయినా పడిపోతుంటారు వాళ్ళు, అయినా వాళ్ళు ముట్టనివ్వరు. ఆత్మగౌరవం అనేది ఉంటుంది లోపల. చాలామంది ముసలాళ్ళు ఈ రోజుల్లో చూస్తున్నాం మనం. వాళ్ళు ముట్టనివ్వరండి, పడిపోయినా పర్వాలేదు కానీ ముట్టనివ్వరు. నేనే లేస్తానంటారు. అది ఆత్మ గౌరవం అనేటువంటిది ఉంటుంది లోపల. అందుకని నేను రాజా, నేను అటువంటి నీ యాచన అంటే నా మీద దయగలిగి నేను ఇట్లా నిల్చున్నాను కదా, నువ్వు ప్రవర్ధన అష్టకుడు నువ్వు అందరూ కూడా కలిసి పుణ్యాలన్నీ నాకు ఇస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ లోకాలకు వెళ్ళమని, ఆ లోకాలంతా నా పుణ్యమంతా నువ్వు తీసుకొని సంచరించు అని చెప్తున్నారు. నా మీద ఎందుకు మీకు దయ, నా మీద ఎందుకు జాలి మీకు? ఆ జాలితో బతకటానికి నాకు ఇష్టం లేదు. చూడండి ఎట్లా ఉందో. నువ్వు అన్నం పెట్టాలంటే పెట్టంతే. ఆకలిగా ఉన్నావా నాయన, అన్నం తీసుకొని తిను, అది జాలి, అది వద్దు నాకు అంటారు. చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళు. నువ్వు పెట్టాలంటే పెట్టంతే, పెట్టదు అంటే పెట్టదు. శుభకర్మలు చేయాలనేటువంటి కోరిక గలవాడు ఇలాంటి పనులను చెయ్యడు. నేను శుభకర్మలు చేయటానికే పుట్టాను. ధర్మాధర్మాలను బాగా నిశ్చయించుకొని కర్తవ్యాన్ని ఎవడు ఆచరిస్తున్నాడో అటువంటి వాడే రాజు. సత్యసంధుడు, మానవంతుడు అనబడతాడు కదా. అటువంటి రాజు తన మహిమ చేత లోకపాలకుడవుతాడు. ధర్మార్థ కామాల విషయంలో సంశయం ఏర్పడినప్పుడు బాగా విచారించాలి. కార్యం తత్ర ప్రథమం ధర్మ కార్యం నతౌ కుర్యాదర్థకామౌ సధర్మగా. న్యాయంగా అర్థకామాలు రెండూ లభించిన మొదటి ధర్మకార్యాన్నే చేయాలి. అదే పరమధర్మం అన్న యయాతితో వసుమంతుడు ఇలా అన్నాడు. ఇంకొక మహానుభావుడు ఉన్నాడు. కృష్ణాయ పరమాత్మనే నమః. వసుమంతుడు యయాతితో, ఓ రాజా, నన్ను ఉషధ్వసుడి పుత్రుని, నన్ను వసుమంతుడు అంటారు. నీకు పరలోకానికి సంబంధించిన జ్ఞానం ఉందని నేను గ్రహించాను. కాబట్టి స్వర్గంలో కానీ అంతరిక్షంలో కానీ నా కోసమే ఏదైనా ప్రసిద్ధమైన లోకం ఉందా, ఉంటే చెప్పు అని అడిగాడు. ఇంకొకడు అడుగుతున్నాడు, నా కోసమే ఏమైనా ఒక లోకం ఉందే, ఉంటే చెప్పు అటువంటిది. ఈయన మహాతపస్వినే, మంచి
వీళ్ళందరూ యజ్ఞయాగాదులు చేసిన తపస్సు అస్సలు దేనికి ఉపయోగించుకోలేదు. ఈ ఖర్చు బ్యాంకులో అంత పడింది. యయాతి వసుమంత ఆకాశం, పృథ్వీ, దిక్కులను సూర్యభగవానుడు ఎంతవరకు ప్రకాశింపజేస్తూ ఉంటాడో అన్ని లోకాలు నీకోసం స్వర్గంలో ఉన్నాయ్యా. నశించకుండా స్థిరంగా ఉన్న ఆ లోకాలు నీకోసమే ఎదురు చూస్తున్నాయన్నాడు. ఎందుకంటే యయాతి ఇంద్రుడుగా ఉన్నాడు కదా, ఉండి కదా, అందరిది వ్యవహారం అంతా తెలుసు కదా. అది వాళ్ళ కంటపడే వాళ్ళే పుణ్యాత్మలే కంటపడతారు కదా, పాపాత్మలు పడరు కదా. వీళ్ళందరూ భాగ్యవంతులు, తపస్వంతులు, జ్ఞానవంతులు, అందుకని కంటపడ్డారు. అన్ని లోకాలు నీకోసం కాచుకోందయ్యా. అప్పుడు వసుమంతుడు అంటున్నాడు, మహారాజా, ఆ లోకాలన్నీ నీకు ఇస్తాను, నా భాగ్యమంతా నీకు ఇస్తున్నా, నువ్వు క్రింద పడకుండా ఉండేదివుగాక. నా లోకాలన్నీ నీకు సంబంధించినవి అయిపోతాయి, అంతే, నీకే ఇచ్చేసా, ఇంకంత నువ్వు వెళ్ళిపోవచ్చు. కనుక ఓ బుద్ధిమంతుడా, ప్రతిగ్రహం చేయటం దోషంగా భావిస్తే ఒక గడ్డి పరకను నాకిచ్చి ఆ లోకాలను నువ్వు కొనుక్కో అన్నాడు. ఒక గడ్డి పరచ నాకివ్వు, నీ చేతికి ఒక గడ్డి పరిచి ఇస్తున్నాను, తీసుకో. ఆ గడ్డి పరిచి పూచ నాకు ఇవ్వు, అది నేను పెట్టుకుంటాను, నేను కొప్పులో పెట్టుకుంటాను దాన్ని. దాన్ని నువ్వు ఇచ్చినట్టే కదా, నా భాగ్యాన్ని అంతా నీకు నువ్వు కొనుక్కో, నువ్వు ఇచ్చేస్తాను కదా నీకు, ఇంకేముంది. ఆ గడ్డి పూచ నీకు కావాలంటే తింటాను, నాకు కావాలి, నాకు చాలా ఆశగా ఉంది గడ్డి పూచ అని అప్పుడు చెప్తున్నాడు యయాతి, వసుమంతా, నేను ఇలా అసత్యమైన క్రయ విక్రయాలను అమ్మటం కొనటం ఎప్పుడూ నేను చేయలేదు, నా జన్మలో ఎప్పుడూ ఎన్నో 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు బతికాడు కదా, నేను చేయలేదయ్యా. ఇట్లా గడ్డి పూచిచ్చి కొనుక్కోవటం మోక్షాన్ని నేను చేయలేదయ్యా. ఇదేంటయ్యా, ఒకరు జపం చేస్తారంట, వాళ్ళ కోసం ఆ జపం దారబోయేటంటుంట, ఆ జపం చేసిన వాడికి దక్షిణ ఇవ్వటం అంట. ఏంటయ్యా కలియుగం ఇది? జపం చేసేవాడు ఎవరు వాళ్ళ పేరుతో చేస్తున్నారో జపం వాడు కూడా చెయ్యాలి, కానీ అప్పుడే అయ్యేది. చాలామంది వాళ్ళ పేరుతో జపం చేయిస్తారు చాలామంది. ఆ జపం చేసేటువంటి వాళ్ళు ఎవరు అంటే ఒక సద్గురువు కానీ, లేక మనకు సంబంధించినటువంటి ఒక కులగురువు కానీ, అర్చకుడు కానీ చేయాలి, అంతేగాని అందరితో చేయించకూడదు, ఇష్టం వచ్చిన వాళ్ళతో అంతా. అట్లా కొనుక్కోకూడదు కూడా. నేను చెప్పేది కాదయ్యా, వ్యాస భగవానుడు చెప్తున్నాడు ఇక్కడ. అందుకని నేను కపటంగా ఏ వస్తువు తీసుకోలేదు ఇంతవరకు. యయాతి చెప్తున్నారు, ఇక్కడ క్రయ విక్రయాలు కాదు, ఏదో నీళ్లు పోసి జపం ఇస్తున్నానంటే అయిపోతుందా? ఆ జపం ఎంతవరకు చేశావో, ఎట్లా చేశావో, ఇవన్నీ కూడా ఎంక్వైరీ ఉంటుంది తెలుసా. ఇటువంటి నీచమైన పని చేసినట్లు నాకు జ్ఞాపకమే లేదు. నాకు గడ్డిపూచ ఇచ్చి నీ దగ్గర నేను నీ పుణ్యాన్ని, నీ భాగ్యాన్ని, నీకు కలిగేటువంటి లోకాలను నేను తీసుకోవాలన్నా. కొంచెం కోప్పడుతున్నాడు కూడా. ఇంతవరకు సమాధానంగా చెప్పాడు. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు నిల్చొని ప్రశ్న అడిగితే మాటికి కాలచక్రానికి నేను భయపడతాను. ఇలాంటి పనిని పూర్వం మహాత్ములు ఎవరూ చేయలేదు, అందుచేత నేను ఈ పని చేయనయ్యా, సత్కర్మనే చేయాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు వసుమంతుడు, మహారాజా, కొనడం నీకు ఇష్టం లేకపోతే నేనే స్వయంగా ఇస్తున్న లోకాలను నువ్వు తీసుకో, నేను ఆ లోకాలకు వెళ్ళను, నువ్వే ఆ లోకాలకు వెళ్ళు అన్నాడు. నేను వెళ్ళను, ఇంకా ఈ రోజు నుంచి వెళ్ళను, అంతే. అప్పుడు అక్కడే ఉన్న శిబి ఆ మాటలు విని యయాతితో ఇలా అన్నాడు. శిబి, వీళ్ళందరూ ఉన్నారు అక్కడ మనోళ్ళు, తాత, నేను ఉషీనరుడి కుమారుణ్ణి, నా పేరు శిబి, నా కోసమై స్వర్గాది లోకాలు ఉన్నాయా? ఉంటే చెప్పు, నిన్ను నేను ఆత్మజ్ఞానిగా భావిస్తున్నాను అన్నాడు. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పుకొచ్చారు. ఆత్మజ్ఞానిగా భావిస్తున్నానని, దివ్య దృష్టి ఉన్నావని, ఇవన్నీ మీరు కూడబెట్టుకోండి, ఎవరెవరే మాటలు మాట్లాడారు అని. ఆ క్వశ్చన్ అడిగేటప్పుడు యయాతిని ఎట్లా పొగిడారో, ఏ పదాన్ని ఉపయోగించారో, అందుకే మహాభారతం మళ్ళీ చదవండి నేను చెప్పడం కారణం అదేనే.
అదే అక్కడే ధర్మ సూక్ష్మాలు ఉండేది. ప్రతి ఒక్కరూ ఒకటోటిగా చెప్తూ ఉంటే ఎందుకు అది చెప్పారు, అదే పెద్ద వ్యాఖ్యానం చేసుకోవచ్చు మనం. దాంట్లోనే జ్ఞానం ఉంది. యయాతి అంటున్నారు, యత్ త్వం వాచ హృదయేన అపి సాధున్ పరిప్సమానాన్ నావమముస్తా నరేంద్ర తేనానంతాదివి లోకాః శ్రితాస్తే విద్యుద్రూపాః స్వనవంతో మహాంతః. ఓ నరేంద్ర, శివి, ఎంతమంది సత్పురుషులు నీ దగ్గరకు వచ్చి ఏది అడిగినా సరే నువ్వు వాక్కుతోనే కాకుండా మనస్సుతో కూడా లేదనలేదు, వారిని అవమానపరచలేదు నువ్వు. అందువల్ల నీకు స్వర్గంలో అనంతమైన లోకాలున్నాయి. అవి విద్యుత్తులాగా తేజస్సు కలిగి ఉన్నాయి, వివిధ మధురమైన శబ్దాలతో నిండి ఉన్నాయి అన్నాడు. ఇదే నాదలోకం అనేది. నాదలోకం ఇది. దానికి శిబికి కలిగింది ఆ నాదలోకం. ఇదే నిజమైన రహస్యం. నాదానికి ఇది శిబి అంటున్న, రాజా, నీకు కొనడం ఇష్టం లేకపోతే నేనే స్వయంగా ఇస్తున్న లోకాలను ఉచితంగా ఈ నాదలోకాన్ని తీసుకోను. నానా లోకాలలో నివసించటం ఇష్టం లేదు అన్నాడు. యయాతి అంటున్నాడు, శిబి, నువ్వు ఇంద్రుడితో సమానమైన ప్రభావం కలవాడు. శిబి చక్రవర్తి అటువంటి వాడు. అలాగే నీ లోకాలు అనంతాలు. ఇతరుల కోసం ఏర్పడిన లోకాలను నేను కోరను. నీ కోసం ఏర్పడిన లోకం ఇంద్రలోకం. అది ఆ లోకం నాకెందుకు, నేను కోరను, నేను వెళ్ళను. ఇతరులు ఇచ్చిన లోకాల్లో ఉండి నేను విహరించలేను, ఆనందించలేను. అందువల్ల నువ్వు ఇచ్చిన దాన్ని నేను అంగీకరించను అన్నాడు. అలా అష్టకుడు, ప్రతర్ధనుడు, వసుమంతుడు, శిబి యయాతితో సంభాషించిన తర్వాత మళ్ళీ అష్టకుడు ఇలా అడిగాడు. మళ్ళీ వదలటం లేదు అష్టకుడు. ఓ రాజా, ఓ తాత, రాజా, మహారాజా, మేమందరము వేరువేరుగా నీకై ఇవ్వాలనుకుంటున్న ఈ పుణ్యలోకాలను నువ్వు తీసుకోవటానికి ఇష్టం లేకపోతే మేమందరము కలిసే అన్ని లోకాలను ఇచ్చి మేము భూమిలో పుట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నాడు. మళ్ళీ భూమిలో అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాం మేమంతా, నీకు ఇచ్చేస్తున్నామంతా. అప్పుడు యయాతి అంటున్నాడు, అష్టక, నేను దేనికి అర్హుడిని అవుతానో దానికోసం ప్రయత్నించండి. పూర్వం నేను చేయని పనిని ఇప్పుడు నేను చేయటం మంచిది కాదు అన్నాడు. ఎప్పుడు నేను ఇట్లా చేయలేదు, ఇప్పుడెందుకు నేను చేస్తాను, నేను చేయను. అష్టకుడు అంట, రాజా, ఆకాశంలో 5 బంగారు రథాలు పుణ్యలోకాలకు తీసుకొని వెళ్ళటానికై సిద్ధంగా ఉన్నాయి. 5 రథాలు. వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళందరిది. మానవుడు ఈ రథాలనెక్కి శాశ్వతమైన పుణ్యలోకాలకు వెళ్ళాలని అనుకుంటూ ఉంటాడు ఎప్పుడు కూడా. ఈ రథాలు ఎవరివి అన్నాడు. అక్కడున్నాయి, కనపడుతున్నాయి, అవి చెప్పండి అన్నాడు. యయాతి, అష్టక, అగ్నిలాగా ప్రకాశిస్తున్న ఈ రథాలు మీకోసమే వచ్చాయ్యా, మిమ్మల్ని ఇవి తీసుకొని వెళతాయి అన్నాడు. ఇంక వచ్చేసిన దగ్గరకు వచ్చి మిమ్మల్ని తీసుకుపోతున్నాయి. ఇంతలో అక్కడికి తపస్విని అయినటువంటి మాధవి వచ్చింది, ఇంకొక ఆవిడ. ఆమె ఒంటి నిండా మృగచర్మాన్ని కప్పుకొని ఉంది, మృగాలతో సంచరిస్తూ ఉంది, వృద్ధురాలై ఉంది. అయినా మృగవ్రతాన్ని పాటిస్తోంది. అంటే ఆమె భోజన సామాగ్రి చేష్టలన్నీ మృగాలలాగానే ఉంటాయి. అది మృగవ్రతం అంటారు. ఆమె యజ్ఞ మండపంలోకి మృగాల గుంపుతో ప్రవేశించింది. ఆమె వెంట మృగాలు కూడా వచ్చాయి. హోమధూపాన్ని పీల్చి మృగాలతో కలిసి తిరిగింది అక్కడ. హోమధూపం అంటే సామాన్యం కాదు. అసలు హోమధూపం అంటే ఏమనుకున్నాం, సర్వ పాపాలు నాశనం కావటానికి. హోమం మన పేరుతో చేయిస్తున్నప్పుడు ఆ హోమధూపం తాగాల అంటే వెళ్ళి హోమకుండ మీద ఇట్లా పడి తాగొద్దండి. మీరు ఎక్కడుందో అక్కడికే వస్తుంది ఆ పొగ. దాన్ని అసహించుకోకపోతే చాలు. ఆ హోమధూపాన్నంతా తాగింది అక్కడ. మృగాలతో పాటు దండిగున్నాయి. కుక్కలు, నక్కలు, పులిలు అన్నీ ఉన్నాయి. ఒకటే రెండా, అన్నీ వచ్చాయి. పక్షుల నుంచి మొదలుకొని అన్నీ వచ్చాయి. అక్కడ ఉన్న తన పుత్రులను చూస్తూ యజ్ఞమహిమను మెచ్చుకుంటూ సంతోషించింది.
భూమిని తాకకుండా ఆకాశంలో ఉన్నవాడు తన తండ్రి అయినటువంటి యయాతికి నమస్కరించింది. అది చూసి వసుమంతుడు తన తల్లి అయిన మాధవితో ఇలా అన్నాడు. మాధవి వసుమంతుడి యొక్క తల్లి, అమ్మా, నువ్వు దేవతవు, అటువంటి నువ్వు ఈయనకెందుకు నమస్కారం పెట్టావు? ఈయన ఎవరు? దేవుడా లేక రాజా? నీకు తెలిస్తే చెప్పు అని అడిగాడు. మాధవి ఇలా అంది, పుత్రులారా వినండి, ఈయన నహుషనందనుడైనటువంటి యయాతి మహారాజు. ఈయనే నాకు తండ్రి, మీకు మాతామహుడు. ఈయన గొప్ప కీర్తిని సంపాదించాడు. ఈయన నా సోదరుడైన పూరుడిని రాజును చేసి స్వర్గలోకాన్ని పొందాడు. కానీ ఏ కారణం చేత స్వర్గలోకం నుండి మళ్ళీ ఈ భూలోకానికి వచ్చాడో తెలియటం లేదు అంది. అప్పుడు వసుమంతుడు, అమ్మా, ఈయన తన స్థానం నుండి భ్రష్టుడయ్యాడు అన్నాడు. మాధవి ఆ మాట విని ఆశ్చర్యపోయి తండ్రి అయిన యయాతితో ఇలా అంది, రాజా, తండ్రి, నేను తపస్సు చేసి సంపాదించిన లోకాలను తీసుకో. పుత్రులు పౌత్రులు ఆచరించే కర్మలలాగానే పుత్రికలు దౌహిత్రులు, పుత్రికకు పుట్టినటువంటి కుమారులు దౌహిత్రులు ఆర్జించిన పుణ్యం కూడా నువ్వు పొందవచ్చు అని వేదవేత్తలైన మహర్షులు చెబుతున్నారు. కనుక మా వల్ల ఆ పుణ్యాన్ని గ్రహించి నువ్వు స్వర్గానికి వెళ్ళు నాన్న అని తండ్రిని కోరింది. మాటి మాటికి నమస్కారం చేసి. ఏమిటో అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా పుత్రులు, కొంతమంది మనవాళ్ళు, కొంతమంది బిడ్డలు, చాలామంది ఉన్నారు అక్కడ. అందరూ పుణ్యాత్మలే, అందరూ యయాతికి దానాన్ని ఇచ్చేవాళ్లే, అందరూ సిద్ధమైపోయారు. అక్కడ ఉండేటువంటి మహర్షులు సాక్షిగా అందరూ సిద్ధమైపోయారు. యయాతి అంటున్నాడు, పుత్రి, ఇది ధర్మఫలమే అయితే నాకు శుభాన్ని కలిగిస్తుంది. కూతురు మహాత్ములైన దౌహిత్రులు నన్ను తరింపజేశారు. తస్మాత్ పవిత్రం దోహిత్రం ఆద్య ప్రభృతి పైతృకే భవిష్యతి న సందేహః పితॄణాం ప్రీతివర్ధనం. అందువల్ల ఈనాటి నుండి పితృకర్మలలో దౌహిత్రుడు పరమ పవిత్రమైన వాడిగా భావించబడతాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.